ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బస్ డ్రైవర్ అవతారమెత్తాడు. తమ టీం బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం శనివారం ముంబై ఇండియన్స్ వాంఖడే మైదానంలో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించగా ఆటగాళ్లంతా హాజరయ్యారు. ప్రాక్టీస్ ముగించుకుని ముంబై ఇండియన్స్ బస్సులో వెళ్లేందుకు సిద్ధమవగా రోహిత్ శర్మ అందరికీ షాక్ ఇచ్చాడు. డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సును నడిపాడు. తన డ్రైవింగ్ ను వీడియో తీయాలని మొబైల్ ను సహచర ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ కు అందించాడు. అప్పటికే ముంబై ఇండియన్స్ అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకోగా రోహిత్ శర్మ బస్ డ్రైవింగ్ చేయడం చూసి అవాక్కయ్యారు. గట్టిగా అరుస్తూ రోహిత్ శర్మను అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారగా నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన రోహిత్ శర్మనే జట్టును ముందుకు నడిపిస్తున్నాడని, చివరకు బస్ డ్రైవర్ గా కూడా బాధ్యతలు చేపట్టాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో డ్రైవర్ గా మారాడని సెటైర్లు పేల్చుతున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించింది. వరుసగా హ్యాట్రిక్ మ్యాచ్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై తొలి విజయాన్ని నమోదు చేస్తుంది. ఆ తర్వాత ఆర్సీబీని చిత్తు చేస్తుంది.